ఏపీ సీఎం జగన్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జగనన్న విద్యా దీవెన పథకం కింద 4వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. మదనపల్లి పర్యటనలో జూలై, సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ మేరకు 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మేరకు 694 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన అనే పేరుతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను అంటే 100% ఫీజులన్నింటినీ కూడా మీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం నేరుగా భుజస్కంధాల మీద మోస్తా ఉంటుంది అని చెప్పి పేరు మార్చి జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టి ఒక గొప్ప పథకానికి ఆవిష్కారం చేశాం. 3.5 సంవత్సరాలుగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ఈ పథకం ఒకటే కాకుండా ఈ పథకంతో పాటు ఆ పిల్లలు బాగుండాలి, ఆ చదువులు చదివించేందుకు ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు, వాళ్ళ బోర్డింగ్ ఖర్చుల కోసం, వాళ్ళ హాస్టల్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు, ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి సంవత్సరానికి 20,000 రూపాయలు దాకా ఆ ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు కూడా మేలు జరిగే విధంగా జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి బిడ్డ కూడా పోటీ ప్రపంచంతో నిలవాలని, ఆ పోటీ ప్రపంచంతో గెలవాలని ఒక మంచి ఆలోచనతో మొత్తంగా ఈ విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సంస్కరణల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పేద వర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా ఒక హక్కుగా వాళ్ళు పొందగలిగే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. ఈ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 9,052 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన అనే మరో పథకం ద్వారా 3,349 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టిన 1,778 కోట్ల రూపాయల బకాయిలను కూడా తీరుస్తూ ఏకంగా ఈ 3.5 సంవత్సర కాలంలో కేవలం ఈ 2 పథకాలకు అక్షరాల 12,401 కోటి రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.